హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన పాలకూర ఫ్రై చేసుకుందాం. కళాయిలో నూనె పోసుకొని జీలకర్ర, పచ్చెనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర, పసుపు వేసేసి అలానే మూత పెట్టేయాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది పైన వేసుకొని అలా వదిలేసి మూత పెట్టుకోవాలి. వెంటనే కలిపేస్తే వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఆ కూరకి. మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మరొకసారి మూత తీసి కలిపేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూసారా, వేడి వేడి పాలకూర మనకి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా చాలా మంచిది. తింటే హెల్త్కి కూడా మంచిదండి. థ్యాంక్ యూ అండి.